సూక్ష్మ రూపంలో ఈ రోజుకి అనుగ్రహిస్తూ అలాంటి మహత్తరమైన ఈ దేశం యొక్క సనాతన ధర్మాన్ని అన్ని విధాలా కాపాడు. అంటే చట్టం ప్రకారం కూడా ఆయన కాపాడారు. 1947 ఆ స్వతంత్రానికి ముందు కాన్స్టిట్యూషన్ సంవిధానం అని చెప్తున్నారే, ఆ సంవిధానం రాస్తున్నప్పుడు అక్కడ వారి వారి శాస్త్ర సంప్రదాయాన్ని పాటించే హక్కు వారికి ఉండాలి అని డినామినేషన్. అలాంటి కొన్ని పదాలన్నీ వారు ఇక్కడి నుంచి ఇంగ్లీష్ అంటే వాళ్ళకు ఇంగ్లీషు బాగా తెలుసు, ఫ్రెంచ్ భాష కూడా వాళ్ళకి తెలుసు, తెలుగు మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారు, హిందీ ఇంకా మంచిగా మాట్లాడతారు, ఇంగ్లీష్ అని తెలుసు అక్కడ. కానీ ఉపయోగించేది ఆయన సంస్కృతం, తెలుగు, తమిళని ఉపయోగిస్తే అవసరమైనప్పుడు ఆ ఇంగ్లీష్ పదాన్ని అప్రాప్రియేట్ అనుకూలమైన విషయంగా ఆయన ఉపయోగిస్తారు. అది అప్రిషియేట్ చేసేటట్టు ఉంటుంది మనకి, అంత యథార్థంగా ఉంటుంది. ఆయన అంటే శాస్త్రం అయిపోయేంత వరకు ఇట్లే పట్టుకో అంటే ఆయన డ్రాఫ్ట్ అన్ని చూస్తారు. అంటే ఈ చెక్కు డ్రాఫ్ట్ అని వేరు, ఈ డ్రాఫ్ట్ చూస్తారు. అంటే ఏదైనా సంచిక న్యాసం ఏదైనా రాయాలంటే ఒకసారికి 2 సార్లు చూసి తర్వాత వారి అనుమతిస్తారు. అంటే 1000 మాట్లాడవచ్చు, ఒకటి రాసే దానికి ముందు ఆలోచించాలి. అది ఆయన భారత్ కా కష్టం, బ్రిటిష్ కా సిస్టమ్. ఆయన్ని అంటే భారతీయ పరంపరను కొనసాగించాలి. ఎక్కడి నుంచి మనకు విదేశం నుంచి వచ్చినా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అదన్నీ కొన్ని ఏముంటుందో శాసన పద్ధతులు అది కూడా మనం నిరాకరించకూడదు. అదే తీసుకోవాలి అనేది కాదు, మంచిది ఎక్కడ ఉన్నా మనం స్వీకరించాలి. మకరంద సారం, శంకర విజయ మకరందం. అలాంటి ఆయనకి గుణం ఎక్కడ ఉందో అదన్నీ గ్రహిస్తారు.